వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సాల్మన్ అనే ఎస్సీ నాయకుడిని చంపినటువంటి ఘటన మీదన ఇవాళ అతని అంత్యక్రియలకి వెళ్తానంటే ఒకవైపున కాసు మహేష్ గురజాల మాజీ ఎమ్మెల్యేను కూడా అడ్డుకున్నటువంటి సిచ్యుయేషన్ నేపథ్యంలో ఆ, ఆ, జగన్ తీవ్రంగా స్పందించారు. ఒక ట్విట్టర్లో ట్వీట్ చేసుకొచ్చారు. పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్యను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. దళిత కార్యకర్త మందా సాల్మన్ని పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాల్మన్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టోటల్గా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందినటువంటి ఈ దళిత కార్యకర్త మందా సాల్మన్ తన హత్యకి సంబంధించినటువంటి విషయం తెలియగానే ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన చట్టబద్ధ పాలన లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి దళిత కార్యకర్తను అన్యాయంగా టీడీపీ నాయకులు పొట్టను పెట్టుకున్న ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు పరిపాటిగా మారినాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కవుతున్నారు. రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు భరోసా లేని పరిస్థితులు నెలకొన్నాయి. బడుగు బలహీన వర్గాల వాళ్ళని కక్ష రాజకీయాలకు బలి చేస్తున్నారు. ఈ ఘటనలకు బాధ్యులైన వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం. టీడీపీ గూండాల చేతులు హత్యకు గురైనటువంటి సాల్మన్ సోదరుడు సో కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అతనితో ఫోన్లో కూడా మాట్లాడారు. ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు.